రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సరళో షాకింగ్ సంగతులే చెప్పారు ఎన్నికల సంఘం అధికారులు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కావడంతో ఓట్లు తేడాలున్న 61 లక్షల మంది అనామలీస్ ఓటర్లతో పాటు సరళో 2002కు సంబంధించిన వివరాలు నమోదు చేయని 32 లక్షల మంది అన్మ్యాపింగ్ ఓటర్లు కలిపి మొత్తం 92 లక్షల మందికి పైగా ఓటర్లకు నోటీసులు రానున్నాయి. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16 లోపు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నోటీసుల జారీ ప్రారంభమయ్యే సోమవారం నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, పరిష్కారం ఉంటాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 19న విడుదల చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో నోటీసులు అందుకునే 92 లక్షల మంది ఓటర్లు తాము తిరిగి ఓటర్లుగా నమోదు కావాలంటే ఫామ్ 6, 6A, 7, 8 ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లో 1 లేదా 2 ఈఆర్ఓకు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ల సంస్థల ఉద్యోగులు, పెన్షనర్ల గుర్తింపు కార్డు లేదా 1987 జులై 1కి ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసి, స్థానిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం సమర్పించవచ్చు. బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఎస్ఎస్సి, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, శాశ్వత నివాసం, కుల, అటవీ హక్కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వవచ్చు. ప్రభుత్వమిచ్చిన భూమి, ఇళ్ల కేటాయింపు పత్రం, ఆధార్ కార్డు చెల్లుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదన్న ఈసీ ఇప్పుడు ఆ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. గత నెల 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఓటరు అర్హత డాక్యుమెంట్లను వయసుల వారీగా వేరువేరుగా ఉంటాయని పేర్కొంది. 1987 జులై 1కి ముందు పుట్టిన వారు 12 డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి సమర్పిస్తే చాలు. 1987 జులై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన వారు తమ డాక్యుమెంట్ తో పాటు తల్లిదండ్రుల్లో ఒకరిది ఇవ్వాలి. 2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన వారు తమతో పాటు తల్లిదండ్రులిద్దరి ధృవీకరణ పత్రం సమర్పించాలని ఈసీ తెలిపింది. రాష్ట్రంలో 78.30 ఎలక్టర్స్ ఉన్నారు. మిగిలిన వారు పెర్మనెంట్లీ షిఫ్టెడ్, చనిపోయిన వారు, లేకపోతే ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయని వారు, ఈ విధంగా వివిధ కారణాల వల్ల 73 లక్షల పైసలకు తీసివేయడం జరిగింది. వీరందరికీ కూడా ఇప్పుడు మరి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఎవరైనా పేర్లు మిస్ అయినట్టయితే, అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ సమయానికి ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేకపోవడం వల్ల పేరు లిస్ట్లోకి రాలేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఫామ్ 6 రూపంలో ఫామ్ 6 సబ్మిట్ చేసి వాళ్ళు మళ్ళీ ఫైనల్ రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు నోటీస్ పీరియడ్, తర్వాత డిస్పోజల్ ఆఫ్ నోటీసెస్ అనేది ఈ రాబోయే 2 నెలల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఈఆర్ఓస్తో పాటు ఏఈఆర్ఓస్ 890 మంది ఉన్నారు. వీరితో పాటు ఇంకా అడిషనల్ ఏఈఆర్ఓస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సర్లో భాగంగా రాష్ట్రంలో జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించారు. వాస్తవానికి రాష్ట్రంలో సర్వే గడువు జూలై 24 వరకు ఉండగా 2 సార్లు పొడిగించారు. సర్వేలో భాగంగా 3,38,26,448 ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందించినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. సర్వే ముగిసే నాటికి 78.30% అంటే 2,64,87,214 మంది ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. సంబంధిత జాబితానే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు ప్రకటించారు. అంటే 73.50 లక్షల మంది ఓట్లు తొలగిపోయాయి. వీటిలో 73.40 లక్షల ఓట్లు ఖచ్చితంగా తొలగిపోనున్నాయి. ఎందుకంటే వీటిని సేకరించడానికి వీలులేని జాబితాలో ఉంచడమే. స్థానిక చిరునామాలో లేకపోవడం, శాశ్వతంగా వలస వెళ్లడం, మృతి చెందడం, డూప్లికేట్ కింద వీటిని తొలగించారు.
ఇప్పటికే తొలగించిన 73.50 లక్షల ఓట్లు, అన్మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉన్న 92 లక్షల ఓట్లు, వాటితో కలిపి మొత్తం ఓట్ల సంఖ్య సుమారు 1,65,00,000. మరి నిజంగా అన్ని ఓట్లు తొలగిపోతాయా అంటే అందుకు అవకాశాలు తక్కువే. నోటీసులు అందుకునే 92 లక్షల మంది తాము సమర్పించే పత్రాల్లోని వివరాలతో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పూర్తిగా సంతృప్తి చెందితే తిరిగి ఓటరుగా నమోదు కావచ్చు. అయితే దీనికి సంబంధించిన అన్ని పత్రాలను సక్రమంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈసీ సూచించిన 12 పత్రాల్లో 1 లేదా 2 తీసుకువెళ్లాలి. గతంలో దొర్లిన తప్పులను సరిచూసుకోవాలి. అయితే 92 లక్షల మందిలో అందరూ తిరిగి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వస్తారా? వచ్చిన వారి ఓటు నమోదవుతుందా అన్నది తేలాల్సిన అంశం. సగం మంది ఓటు నమోదు చేసుకునేందుకు వచ్చినా మిగతా సుమారు 45 లక్షల ఓట్లు తొలగిపోతాయి. అయితే వీరికి తిరిగి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండదా అంటే అప్పుడు కూడా ఉంటుంది. తగిన పత్రాలను తీసుకువెళ్లి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు సమర్పిస్తే ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఓటు పోతుందని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.